సిజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. माननीय राष्ट्रपति महोदया, आपकी अनुमति हो तो आज के समारोह का शुभारंभ किया जाए। भारत के मुख्य न्यायमूर्ति श्री सूर्यकांत। मैं सूर्यकांत, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, जो भारत के उच्चतम न्यायालय का मुख्य न्यायमूर्ति नियुक्त हुआ हूँ, ईश्वर की शपथ लेता हूँ ईश्वर की शपथ लेता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से तथा मैं सम्यक प्रकार से और श्रद्धापूर्वक तथा अपनी पूरी योग्यता, ज्ञान और विवेक से अपने पद के कर्तव्यों का भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा। भय या पक्षपात, अनुराग या द्वेष के बिना पालन करूंगा तथा मैं संविधान और विधियों की मर्यादा बनाए रखूंगा। माननीय राष्ट्रपति महोदया, आपकी अनुमति हो
तो समारोह का समापन किया जाए। भवन से ये सीधा प्रसारण आप देख रहे हैं, जहां पर राष्ट्रपति द्रौपदी मुर्मू ने चीफ जस्टिस ऑफ इंडिया के तौर पर न्यायमूर्ति తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్ యోచిస్తోంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించనుంది. హైకోర్టు తీర్పును బట్టి షెడ్యూల్ నోటిఫికేషన్ పై నిర్ణయం తీసుకోనున్నారు. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కారు యోచిస్తోంది. కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీలకు జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల్లో సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎంపీడీఓలు ఖరారు చేయగా, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీఓలు సిద్ధం చేశారు. ఎంపీడీఓలు, ఆర్డీఓలు తమ పరిధిలోని మండలాల వారీగా రూపొందించిన రిజర్వేషన్ల జాబితా కలెక్టర్లకు సమర్పించారు. వారు అందించిన వివరాల ఆధారంగా నిబంధనలను సరిపోల్చుకొని జిల్లాల వారీగా సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నేడు జిల్లాలో గెజిట్ నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. ఎన్నికల నిర్వహణపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్,
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేస్తుంది? డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ క్యాబినెట్లో మొదటగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ ఆమోదం కూడా తెలిపింది. మనం చూసాం. ఇక ఇటీవల కాలంలో మొత్తం కూడా అంటే ఎప్పుడైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విషయంపై అటు తెలంగాణ హైకోర్టులోను సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైన నేపథ్యంలో పాత రిజర్వేషన్ల పద్ధతి ద్వారా అంటే 50% మించి రిజర్వేషన్లు ఉండకుండా పూర్తిగా ఇప్పటికే డెడికేషన్ కమిషన్ ఒక నివేదికను కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీ శాఖకు అప్పజెప్పబడింది. దీంతో గ్రామ పంచాయతీ శాఖ ఒక జీవో నెంబర్ 46 కూడా విడుదల చేసింది. మొత్తం రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయాలపై కూడా ఇప్పటికే ఆ జీవో ద్వారా నిబంధనలు మొత్తం కూడా ఏ విధంగా ఉండాలి అన్న దానిపై కూడా ఇప్పటికే గ్రామ పంచాయతీ శాఖ ఆయా అధికారులకు వెల్లడించడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా అటు కలెక్టర్లు ఆర్డీఓలు మొత్తం కూడా పూర్తిగా నిమగ్నమయ్యారు ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలపై. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వము రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై పూర్తి క్లారిటీ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా తమ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ప్రకటించింది. ఇక మరోవైపు తెలంగాణ హైకోర్టులో గతంలో వేసినటువంటి సురేందర్ అనేటువంటి వ్యక్తి వేసినటువంటి పిటిషన్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు మరొకసారి విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 243 పంచాయతీ యాక్ట్ ప్రకారము 6 నెలలలోపు గడువు మించిన తర్వాత ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి. కానీ ఇప్పటికీ దాదాపు 20 నెలలు కావస్తున్నా ఇప్పటివరకైతే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించలేదు. కాబట్టి ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా గతంలో సురేందర్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలోనే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ కూడా కావడం జరిగింది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, మరోవైపు ఎలక్షన్స్ ఎందుకు కండక్ట్ చేయలేదంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు సీరియస్గా గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో మరొకసారి బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి విషయాలపై అంటే 2018 ఏ తరహాలో అయితే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారో 50% మించి లోబడి ఉండే విధంగా ఈసారి కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయడం జరిగింది. ఈరోజు ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఈరోజు హైకోర్టు విచారణ తర్వాత రేపు తెలంగాణ క్యాబినెట్లో అంటే ఎన్ని దశల్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాలి, 3 దశల్లో ఎలక్షన్స్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఆ 3 దశలకు సంబంధించినటువంటి డేట్లు విధులు ఖరారు చేసే అవకాశం రేపు తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా తెలంగాణ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నివేదిక కూడా సమర్పించున్నారు. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. గ్రేటర్ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలు హైదరాబాద్లో సమావేశం కానున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు హాజరు కానున్నారు. గ్రేటర్ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్ వారికి ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు? దీపిక, మరి కాసేపట్లో తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు,
అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్ అధ్యక్షతన మరి కాసేపట్లో ఈ యొక్క సమావేశం ప్రారంభం కానుంది. అయితే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే నేపథ్యంలో ఈ యొక్క సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. సో ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పట్టు ఉంది కాబట్టి సో అందుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న తీరు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు. సో దానిపైన ఫోకస్ చేయడం, అదేవిధంగా ఆ సమస్యల్ని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం. సో వీటి మీద ప్రత్యేక ఫోకస్ ఇప్పటి నుంచి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రణాళిక రచిస్తుంది. దానిలో భాగంగానే ఆయా డివిజన్లలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటి అనేది గుర్తించిన తర్వాత ఇప్పటి నుంచి ఆ సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దాని తర్వాత ఇక 2 నెలల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో అందుకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు అందరికీ కూడా కేటీఆర్ ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. సో ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గులాబీ పార్టీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్లు గెలిచి తీరాలని ఖచ్చితంగా జిహెచ్ఎంసీ మేయర్ ఈసారి మరొకసారి కవిసం చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం అయితే కేటీఆర్ చేయబోతున్నారు. సో అందుకు అందరూ కూడా సన్నద్ధమై ఒక తాటిపైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలిపే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి కూడా ఒక దిశానిర్దేశం కూడా ఉండబోతుంది. ఈ సమావేశం అనంతరం కేటీఆర్ మీడియాతో కూడా మాట్లాడతారు. సో ఎందుకంటే ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మీటింగ్, ఆ తర్వాత ప్రత్యేకమైనటువంటి ఫోకస్ సమస్యలు అసలు హైదరాబాద్ లో ఏమున్నాయి ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ఏముంది, ఆ హామీ ఇంతవరకు ఎందుకు నెరవేర్చలేకపోయింది, సో వీటిపైన ప్రత్యేక ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో. సో అందుకు సంబంధించి ఇక ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక ఫోకస్ చేయబోతుంది. గతంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుపైన దానం నాగేందర్ గెలిచారు ఎమ్మెల్యేగా. సో ఆయన అధికార కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కాబట్టి సో ఆయన పైన అనర్హత వేటు పడుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ. మరోవైపు అనర్హత వేటు వేసుకున్నప్పటికీ కూడా స్వయంగా దానం నాగేందరే రాజీనామా చేయబోతున్నారంటూ కూడా చర్చ జోరుగా జరుగుతుంది కాబట్టి సో అందుకు ఉప ఎన్నిక మరోసారి తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో కూడా మరోసారి సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరేందుకు ఎటువంటి ప్రణాళికలు రచించాలి ఏంటి అనేది కూడా ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం, దాని తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కావడం, మాగంటి గోపీనాథ్ అకాల మరణం తర్వాత జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కొంత స్వల్ప తేడాతో ఓడిపోవడం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా ఈ రాష్ట్ర ప్రజలు, హైదరాబాద్ ప్రజలందరూ కూడా చూస్తున్నారు కాబట్టి సో ప్రతిపక్ష హోదా బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినప్పుడు కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి నిలబడి కొట్లాడి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో. అందుకు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఫోకస్, అదేవిధంగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఒకవేళ వస్తే దానిపైన ఫోకస్. సో వీటిపైన ప్రత్యేకమైన ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. దానిలో భాగంగా ఇటువంటి ఈ రోజు జరగబోయేటువంటి కీలక సమావేశం ఈ అంశాలన్నింటిపైన కూడా చర్చిస్తారు. చర్చించిన తర్వాత ఒక దిశానిర్దేశం అయితే ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలకు, మాజీ ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లందరూ కూడా ఒక దిశానిర్దేశం చేసిన తర్వాత కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహిస్తారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. నేడు కలెక్టర్కు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ మెజార్టీ సాధించింది.
నెల్లూరు మేయర్పై అవిశ్వాసానికి రంగం సిద్ధమైంది. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు కూటమి స్కెచ్ వేసింది. ఇప్పటికే అవిశ్వాసానికి మంత్రి నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి, శ్రీధర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అవిశ్వాసానికి అనుకూలంగా 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. నేడు కలెక్టర్కు కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు ఇవ్వనున్నారు. నెల్లూరు కార్పొరేషన్లో టీడీపీ మెజార్టీ సాధించింది. ఇక దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి చరిత్ కుమార్ రెడీగా ఉన్నారు. చరిత్ కుమార్, థ్యాంక్ యూ. ఏదైతే ఈరోజు నెల్లూరు మేయర్ పదవి అవిశ్వాస తీర్మానానికి అయితే మాత్రం రంగం సిద్ధమైందనే చెప్పాలి. మరికొద్ది సేపట్లో 40 మంది కార్పొరేటర్లు, మేయర్, డిప్యూటీ మేయర్లు, అలాగే వీళ్ళందరూ కూడా కలెక్టర్ వద్దకు ఈ అవిశ్వాస తీర్మానం కోసం మంచి నోటీసులు ఇచ్చేందుకైతే వెళ్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ అవిశ్వాస తీర్మానం 54 మంది కార్పొరేటర్లు, 40 మంది కార్పొరేటర్లు టీడీపీకి మద్దతు పలకడంతో పూర్తిగా కూడా ఖచ్చితంగా ఎవరైతే పోటూరి శ్రవంతి, ప్రస్తుతం మేయర్ గా ఉన్నటువంటి పోటూరి శ్రవంతి ఖచ్చితంగా కూడా ఈ ఓడిపోయిన పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో కొత్త మేయర్ పరికత కూడా కొంత పెద్ద ఎత్తున చర్చ కూడా కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ మేయర్ కు సంబంధించి నూతన మేయర్ ని ఎన్నుకోవడం, పోటూరి శ్రవంతికి అవిశ్వాస తీర్మానం అనే అంశాలపై అయితే మాత్రం ఇటు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అలాగే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ ఇద్దరు కూడా నిన్న 2 దఫాలకు కూడా చర్చించుకున్నారు. ప్రధానంగా ఈ 40 మంది కార్పొరేటర్లతో పాటు ఎవరైతే నగర, రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలు కూడా నిన్న భేటీ అయినటువంటి పరిస్థితి చెప్పాలి. అయితే ఈ 11 గంటలకి ఏదైతే అవిశ్వాస తీర్మానం వేయడమో, అవిశ్వాసం తీర్మానంలో ఖచ్చితంగా కూడా పొట్టూరు శ్రవంతి ఇదైపోతే పొట్టూరు శ్రవంతికి ఆల్టర్నేట్ గా ఎవరిని ఇక్కడ మేయర్ గా ఉంచబోతున్నది మాత్రం పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతున్న పరిస్థితి చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా దీనికి సంబంధించి ఎవరైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి 12వ డివిజన్ కు ఉన్నటువంటి పోటూరి శ్రవంతి మేయర్ గా కొనసాగుతున్న పరిస్థితుల్లో 54 డివిజన్లకు గాను 3 ఎస్టీలు ఇక్కడ కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు. ఇక్కడ ఎస్టీ రిజర్వేషన్ మేయర్ గా ఉన్నటువంటి పరిస్థితుల్లో 53వ డివిజన్ కు సంబంధించినటువంటి సుజాత, 5వ డివిజన్ కు సంబంధించినటువంటి రవిచంద్ర వీళ్ళిద్దరూ ఎస్టీలుగా ఉన్నట్టు కూడా ఇప్పటికి సమాచారం అందుతున్న పరిస్థితి. వీళ్ళిద్దరిలో ఒకరిని డిప్యూటీ, వీళ్ళిద్దరిలో ఒకరిని మేయర్ గా ఎన్నుకుంటారా, లేకపోతే ఎవరైతే డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి రూప్ కుమార్ యాదవ్ ను ఇన్ఛార్జి మేయర్ గా ఉంచుతారా అనేది మాత్రం కొంత చర్చ అయితే జరుగుతున్న పరిస్థితి అని చెప్పాలి. మేయర్ పదవీ కాలం సంవత్సరమే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పదవి అయితే మాత్రం అత్యంత హాట్ పదవిగా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ఈ రోజు 4 సంవత్సరాలకు కూడా 4 సంవత్సరాలు పూర్తి కావడం, న్యాయపరమైన చిక్కులన్నీ వదలడంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానానికి అయితే మాత్రం కూటమి నేతలు మాత్రం కొంత దూకుడుగా ముందుకెళ్తున్న పరిస్థితి. ఈ మరికొద్ది రేపట్లో ఏదైతే అవిశ్వాస తీర్మానం సంబంధించి కలెక్టర్కి నోటీసులు ఇవ్వడం, చకచకా కూడా ఎన్ని పావులు గడుపుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఈ నేపథ్యంలో తిరుపతి నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుందంటాం కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే మాత్రం నెల్లూరు రాజకీయాల్లో కొనసాగుతుంది. ఇక్క రైట్ చరి, థ్యాంక్ యూ. ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తోంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు గుర్తించారు.
ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. విచారణకు ఐబొమ్మ రవి సహకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో మరోసారి అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బ్యాంకు లావాదేవీలు, గేమింగ్ యాప్ నిర్వాహకులతో సంబంధాలపై రవి పెదవి విప్పలేదని తెలుస్తోంది. పైరసీ నెట్వర్క్ గురించి నోరు మెదపలేదని సమాచారం. పైరసీతో వచ్చిన డబ్బు ఎప్పటికప్పుడు ఖర్చు చేశాడు రవి. ప్రతి 20 రోజులకు ఒక దేశానికి టూర్ వెళ్లిన ఐబొమ్మ రవి నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అమెరికా, ఫ్రాన్స్, థాయిలాండ్, దుబాయ్ దేశాలకు వెళ్లినట్టు సమాచారం. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఐబొమ్మ రవి పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. అయినా కూడా పూర్తి సమాచారాన్ని రాబట్టలేకపోయారు పోలీసులు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని ఇప్పటికే 4 రోజుల పాటు కస్టడీ విచారణ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. నేడు 5వ రోజు కస్టడీ విచారణ అనేది కొనసాగబోతుంది మరికొద్ది సేపట్లోనే. ఈ కస్టడీ విచారణలో ఇవాళ అతని దగ్గర నుంచి కీలక సమాచారం, పైరసీ నెట్వర్క్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని రాబట్టాలని పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపున ఇవాటితో కస్టడీ విచారణ ముగియబోతూ ఉండడంతో మరొకసారి కస్టడీని పొడిగించాలంటూ కూడా కోర్టును కోరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ 4 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీ విచారణలో ఆ పోలీసులు రాబట్టాలని అనుకున్నటువంటి సమాచారాన్ని బట్టి ఇప్పటి రవి పెద్దగా పొందలేని సమాధానాలు చెప్పడమే కాకుండా ఇప్పటి ఇన్ఫర్మేషన్ అంటే పోలీసులు తీసుకోవాలనుకున్నటువంటి కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన నేపథ్యంలోనే మరికొన్ని రోజులు కస్టడీకి తీసుకొని అతని దగ్గర నుంచి ఎలాగైనా సరే ఈ యొక్క పైరసీ నెట్వర్క్ కు సంబంధించినటువంటి సమాచారం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే కస్టడీ పొడిగించాలంటూ కూడా కోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా 4 రోజుల పాటు జరిగినటువంటి కస్టడీ విచారణలో పోలీసులు పెద్దగా అతని దగ్గర నుంచి కీలక ఇన్ఫర్మేషన్ రాబట్టలేకపోయినప్పటికీ కూడా కొంత కీలక సమాచారాన్ని అయితే రాబట్టడం కూడా మనకు తెలుస్తోంది. అందులో ముఖ్యంగా రవి పోలీసుల ఎదుట తాను ఈ ఐబొమ్మ నిర్వహణకు సంబంధించి పూర్తి కర్త, కర్మ, క్రియ అన్ని తానే వ్యవహరించారు అనే విషయాన్ని పోలీసులు ఎదుట ఒప్పుకోవడం జరిగింది. అలాగే తను ఇన్ఫోటెక్ పేరుతో డొమైన్ కొనుగోలు చేసి ఆ తర్వాత నుంచే కార్యకలాపాలను స్టార్ట్ చేసిన విషయాన్ని కూడా పోలీసులు ఎదుట ఒప్పుకున్నాడు. ఇంకా ఇందులో ఎవరెవరి పాత్ర ఉంది అనే విషయం తెలిసినటువంటి సందర్భంలో భాగంగానే ఎప్పుడైతే తాను పోలీసులు త్వరలోనే తాను అరెస్టు చేయబోతున్నారు అన్న విషయాన్ని తాను ముందే ఐడెంటిఫై చేసినట్లు కూడా పోలీసులకు తెలియజేశాడు. ఎప్పుడైతే ఈ యొక్క పైరసీ నెట్వర్క్ కు సంబంధించి మొదటిగా ఒక 5గురిని అరెస్ట్ చేయడం జరిగిందో అప్పుడే తాను కూడా అరెస్ట్ అవుతారంటూ ఐబొమ్మ రవి భావించడం జరిగింది. అందులో భాగంగానే తను ఆ హార్డ్ డిస్క్లలో ముఖ్యంగా సినిమాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంచుకున్నాడు కానీ ఈ యొక్క పైరసీ నిర్వహణకు సంబంధించినటువంటి డేటా మొత్తాన్ని కూడా మాయించేశాడు. ఇప్పటికే 20,000 సినిమాల వరకు కూడా ఉన్నాయంటూ కూడా ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు ఈ కస్టడీ విచారణలో కొన్ని వందలాది సినిమాలు అనేవి వేరు హార్డ్ డిస్క్ రూపంలో ఉన్నట్లు కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక ఈ నెట్వర్క్ లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ఐబొమ్మతో పాటు మూవీ రూల్స్ అనేది కూడా చాలా కీలకంగా వినిపిస్తున్నటువంటి పేరు కాగా అసలు ఐబొమ్మ రవికి మూవీ రూల్స్ తో ప్రమేయం ఏమన్నా ఉందా అనే విషయంలో కూడా పోలీసులు ఆరా తీసినప్పుడు అతన్ని ఖచ్చితంగా కంటెంట్ షేరింగ్ అనేది ఇరు వర్గాల నుంచి కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఐబొమ్మలో కావాల్సినటువంటి సినిమాలు మూవీ రూల్స్ తో షేర్ చేసుకుంటారు, ఆ మూవీ రూల్స్ లో ఉన్నటువంటి సినిమాలను ఐబొమ్మతో షేర్ చేసుకుంటారు. ఇలా కంటెంట్ షేరింగ్ అనేది చేసుకుంటాము అనే విషయాన్ని కూడా తాను పోలీసులు ఎదుట ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపున ఇప్పటి వరకు ఐబొమ్మ రవిని వరుసగా విచారించినప్పుడు 20 కోట్ల రూపాయల సంపాదన మాత్రమే ఉంది అనే విషయాన్ని గుర్తించిన పోలీసులు ఈ 4 రోజుల కస్టడీ విచారణలో అతని దగ్గర మరికొన్ని కోట్ల రూపాయల ఆదాయం అనేది ఉంది, అది వేరు ఖాతాల్లో తను ఉంచాడు అనే విషయాన్ని కూడా గుర్తించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కీలక సమాచారాన్ని రాబట్టలేకపోయినప్పటికీ మరి కొంత సమాచారం అయితే తీసుకున్నారు కాబట్టి కస్టడీ విచారణను పెంచి అతని ద్వారా పూర్తి సమాచారం రాబట్టాలని పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగానే నేడు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది పొడిగింపు కోరుతూ. రత్నకుమార్, మరోసారి కస్టడీ పొడిగిస్తే రవిని ఏ కోణాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది? ప్రస్తుతం ఇప్పుడు మరొకసారి తనని కస్టడీ విచారణకు తీసుకోబోతున్నారు కాబట్టి ఈ కస్టడీ విచారణలో ఖచ్చితంగా అతని దగ్గర నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు తానే కర్త, కర్మ, క్రియ వ్యవహరించారు అనే విషయాలను తెలియజేశాడు. కానీ ఇందులో ఖచ్చితంగా పదుల సంఖ్యలో వ్యక్తులందరూ కలిసి పనిచేసే ఈ ఐబొమ్మను నడిపించడం జరిగింది. మరీ ముఖ్యంగా విదేశాలలో కూర్చొని ఆపరేషన్స్ అనేవి చేయడం అనేది ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మారిన నేపథ్యంలోనే అందుకు సహకరించినటువంటి ఆ వ్యక్తులు ఎవరు, మొత్తం ఎన్ని టీమ్స్ కలిసి పనిచేశాయి,
ఇతనికి విదేశాల్లో సహకరిస్తున్నటువంటి ఇతని టీం మెంబర్స్ ఎవరు అనేది కూడా ఆ పోలీసులు ఆరా తీసేటువంటి అవకాశాలు ఉన్నాయి. Okay. అలాగే ఆ సర్వర్లను ఐపీ అడ్రస్ లను చేంజ్ చేస్తూ తను అసలు సర్వర్లకు సంబంధించి డేటా మొత్తాన్ని కూడా మాయం చేసి ఎక్కడికి తరలించాడు, ఎందుకంటే పోలీసులు అరెస్ట్ చేస్తారన్నటువంటి ఉద్దేశం ముందుగానే భావించిన Right. నేపథ్యంలోనే డేటా మొత్తాన్ని కూడా మాయం చేశాడు. కాబట్టి మాయం చేసిన డేటా మొత్తాన్ని ఎక్కడ తరలించారు అనేది పోలీసులు తెలుసుకున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. రైట్, ఇక ఇవి మార్నింగ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.